తులసి నేను చాలా ఫిట్ గానే ఉన్నాను. నాకేమవుతుంది? కాస్త నీరసం వల్ల కళ్ళు తిరిగి పడిపోయాను అంతే. కాన్షియస్ లోకి వచ్చారు గనక మీకు అలా అనిపిస్తుంది. బట్ యు ఆర్ ఇన్ సివియర్ కండిషన్. డాక్టర్, ఏంటి డాక్టర్ మీరు మాట్లాడేది? సివియర్ కండిషన్ ఏంటి? అవునండి. అయ్యో నర్స్, తన రిపోర్ట్స్ ఇలా ఇవ్వు. మీకు హై బ్లడ్ ప్రెషర్. టూ 100/110. ఇంత ప్రెషర్ అంటే చాలా ప్రమాదం. అది మీ హార్ట్ మీద ప్రభావం చూపిస్తుంది. పెరాలసిస్ గురయ్యే అవకాశం కూడా ఉంటుంది. మేడం, దిస్ ఇస్ వెరీ సీరియస్. అయ్యో, ఇంత చిన్న వయసులో అంత అధిక రక్తపోటు ఏంటి డాక్టర్? ఉందండి. ల్యాబ్ రిపోర్ట్స్ చూసి కదా చెప్తున్నాం. హై బ్లడ్ ప్రెషర్ మాత్రమే కాదు, తన షుగర్ లెవెల్స్ చాలా పెరిగాయి. అయ్యో, షీ సఫరింగ్ విత్ డయాబెటీస్. ఓ మై గాడ్, నాకు డయాబెటీసా? నో, నేను నమ్మను. మీ షుగర్ లెవెల్స్ ఎంతున్నాయో ఇక్కడ రిపోర్ట్స్ చెప్తుంటే మీరు నమ్మకపోవడం ఏంటి? దీని ప్రభావం మీ బాడీలో ఇప్పటికే మొదలై ఉంటుంది. పూర్తిగా ఇప్పుడు బయటపడింది. మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం చాలా ఉంది. లేదంటే మీ ప్రాణాలకే ప్రమాదం. అయ్యో డాక్టర్, సరిగ్గా చూసి చెప్పండి ప్లీజ్. అన్నీ చెక్ చేసి చెప్పామండి. షుగర్ 380 ఉంది. ఇక మీదట మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. కావాలంటే మీరు మరో హాస్పిటల్కి వెళ్ళి కూడా చెక్ చేసుకోండి. ఎందుకులేండి డాక్టర్, ఇది పెద్ద హాస్పిటల్. మీరు పెద్ద డాక్టర్ కాదా ఏంటి? చూడండి, ప్రాబ్లమ్స్ చెప్పడం, ప్రికాషన్స్ చెప్పడం, దిస్ ఈస్ అవర్ డ్యూటీ. లేనిది ఉన్నట్టు చెప్పాల్సిన అవసరం మాకు లేదు కదా. బీ కేర్ఫుల్. అలాగే డాక్టర్. కంటికి రెప్పలా, ఒంటికి నీడలా, తన చూపుకి దగ్గరగా, మాటకి దగ్గరగా, టోటల్ గా మనిషికి దగ్గరగా ఎప్పుడు వెంటే ఉండి మా నందిని మేడంని నేను జాగ్రత్తగా చూసుకుంటాను. తులసి గారు, మెడిసిన్స్ రాసిస్తాను, మీరు నాతో రండి. అలాగే డాక్టర్. నందిని జాగ్రత్త, డాక్టర్ గారితో మాట్లాడొస్తాను. డాక్టర్ గారు చాలా బాగా మేనేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఏంటండి తులసి గారు, మీరు నాకు బాగా తెలిసిన వారు కదా అని మీరడిగిన హెల్ప్కు నో చెప్పలేకపోయాను. ఇంతవరకు నా వైద్య వృత్తిలో ఏ ఒక్కరికి కూడా నేనిలా అబద్ధం చెప్పింది లేదు. ఫస్ట్ టైం మీకోసం లేనిది ఉన్నట్టు రిపోర్ట్స్ సృష్టించి అబద్ధం చెప్పాను. మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు దయచేసి నన్ను క్షమించండి. ఆ నందిని నన్ను, నా కుటుంబాన్ని ఎంత ఇబ్బంది పెట్టిందో, ఎంతగా అర్థమయ్యేలా చెప్పినా కూడా తన ప్రవర్తన అసలు మార్చుకోకుండా ఇప్పటికీ ఎన్ని కుట్రలు చేస్తుందో మీకు వివరించాను కదా డాక్టర్. ఆ మనిషి పొగరు, అహంకారానికి బుద్ధి చెప్పడానికే నాకొక మంచి అవకాశం దొరికింది. అవకాశం దొరకటం మీకు బాగానే అనిపిస్తుంది. ఆ నందినికి మనం దొరికిపోకుండా చూసుకోవాలి. అంటే మీ ఉద్దేశం నందిని ఇంకో డాక్టర్ని కన్సల్ట్ అయ్యి సెకండ్ ఒపీనియన్ తీసుకునేటప్పుడు
తనకి ఒంట్లో అంతా నార్మల్గా ఉందని తెలిసిపోతుందనా? అవును మరి. నాకు ఆ మాత్రం ఆలోచన ఉండదా డాక్టర్? ఇందాక మీరేమన్నారు? చాలా కేరింగ్ గా చూసుకోమన్నారు కదా. కంటికి రెప్పలా, ఆ మనిషికి నీడలా, చూపుకు దగ్గరగా, ఒంటికి దగ్గరగా ఉంటానని చెప్పాను కదా. అసలు అలాంటి అవకాశమే ఇవ్వకుండా ఆ భ్రమలోనే ఉంచుతాను. అస్సలు ఛాన్సే ఇవ్వను. మీరు నన్ను నమ్మొచ్చు. మీరు చెప్పిన అబద్ధం వల్ల ఎవరికి ఏ నష్టమూ కలగదు. మీకు నేను హామీ ఇస్తున్నాను. ఏవో కొన్ని టాబ్లెట్స్ రాసివ్వండి. ఆ నందిని సంగతి నేను చూసుకుంటాను. తులసి గారు, మీ మాటను నేను కాదనలేను కదా. అలాగే కానిద్దాం మరి. మేడం, నందిని మేడం, మీరు పొద్దున్నే తొందరగా లేస్తారు, ఫిట్నెస్ కోసం జిమ్కి వెళ్తారు, ఈవినింగ్ మళ్ళీ వర్కౌట్ చేస్తారు. అయినా సరే మీకు ఇలాంటి హెల్త్ ఇష్యూస్ రావడం ఏంటో నాకేం అర్థం కావట్లేదు మేడం. అది కూడా ఇంత చిన్న వయసులో. మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా జాలేస్తుంది మేడం. తులసి ప్లీజ్, నా మీద నువ్వు ఎలాంటి జాలి చూపించిన అవసరం లేదు. జాలి అనుకోకపోతే అభిమానం అనుకోండి మేడం. అయినా మీ ఇంట్లో పనిచేస్తూ మిమ్మల్ని ఎంతో యాక్టివ్ గా చూస్తున్న నాకు ఇలాంటి విషయాలు తెలిసాక మీ గురించి కాస్తైనా బాధేదా? తులసి, కాఫీ తీసుకురా అంటే చకచకా వెళ్ళి కాఫీ తీసుకొచ్చి మీ చేతుల్లో పెట్టేదాన్ని. కాస్త షుగర్ తగ్గినా దానికి సెపరేట్ గా క్లాస్ తీసుకునేవారు. ఏ వంట చేసినా కూడా అందులో సాల్ట్ తగ్గితే అదేదో పెద్ద నేరమైనట్టు మాట్లాడేవారు. మరి ఇప్పుడు ఏంటండి? ఏంటి? నో షుగర్, నో సాల్ట్. వంటలో ఏది తగ్గినా బాగుంటుంది కానీ ఉప్పు తగ్గితే ఇక దానికి రుచే ఉండదు. ఇక స్వీట్స్ అంటారా? మీకు చాలా ఇష్టం. రాత్రి నిద్రపోయే ముందు ఐస్ క్రీమ్ తినడం మీకు చాలా అలవాటు కదా. కానీ ఒక్కో రోజు ఒక్కో ఫ్లేవర్ ఆర్డర్ ఇచ్చి తింటారు. మరి అలాంటి అవకాశం ఇక మీకు లేదు. నో ఐస్ క్రీమ్, నో ఐస్ క్రీమ్. పొద్దున్నే చెన్నై స్టైల్లో ఇంగు వేసి సాంబార్ చేసి అందులో గారెలేసి తినడం అంటే మీకు మహాప్రాణం. కానీ ఇందులో ఇప్పుడు సాల్ట్ వేయగలమా? సాల్ట్ లేని సాంబార్, సాల్ట్ లేని గారె ఇప్పుడు తినగలరా? ఇష్టమైనవన్నీ కష్టంగా మారిపోతే ఆ జీవితం ఎంత విరక్తి పుడుతుందో ఒక్కసారి ఊహించుకోండి మేడం. నేను అలా ఊహించుకోను. ఊహించుకోవడానికి మీకు అంత కష్టంగా ఉంటే ప్రాక్టికల్ గా అనుభవించడం, భరించడం సారీ ఎంత కష్టంగా ఉంటుందో పాపం మనందరి మేడం. అయ్యో అయ్యో. ఇదిగో ఈ చాలే చూపించకు. నేనేం పేషెంట్ ని కాదు. వాళ్ళెవరే మేడం? మీరు పేషెంట్ కాదంటారేంటి మేడం? మీరు డయాబెటిక్ పేషెంట్, హై బ్లడ్ ప్రెషర్ పేషెంట్. డాక్టర్ కన్ఫర్మ్ చేశాక మీరు పేషెంట్ కాదంటారేంటి మేడం? మిమ్మల్ని చాలా జాగ్రత్తగా చూసుకోమని డాక్టర్ గారే చెప్పారు. ఈ సెలైన్ బాటిల్ అయిపోతే మిమ్మల్ని తీసుకెళ్ళిపోవచ్చు అన్నారు. అయ్యో, ఇది ఎప్పుడైపోతుందో ఏంటో. మనందరి మేడం కింటి ఇలాంటి పరిస్థితి వచ్చింది. చెప్తాను పని.
అయ్యో, మీరు కళ్ళు మూసుకొని రెస్ట్ తీసుకోండి మేడం. సెలవు అయిపోతే ఇంటికి తీసుకెళ్తాను. అయ్యో అయ్యో. అయ్యో అయ్యో అయ్యో, ఏంటి మేడం మీ పాటికి మీరు దిగేస్తున్నారు? నెమ్మదిగా నెమ్మదిగా కాలు కింద పెట్టి దిగండి. మరేం పర్లేదు, నేను దిగి నడవగలను. అయ్యో, మీరు చాలా నీరసంగా ఉన్నారు మేడం. మీరు మళ్ళీ ఎక్కడ కళ్ళు తిరిగి పడిపోతారోనని నాకు టెన్షన్ గా ఉంది. తులసి, నీ హడావిడి చూస్తుంటే నన్ను వీల్ చైర్ లో కూర్చోబెట్టేలా ఉన్నావు. నా గురించి నువ్వు మరీ అంత ఫీల్ అయిపోయి టెన్షన్ పడకు. అయ్యయ్యో మేడం, టెన్షన్ పడకని మీరు నాకు చెప్తారేంటి మేడం? మీకేమో బీపీ 200/110 ఉంది తెలుసా? షుగర్ లెవెల్స్ ఏమో 3 సెంచరీ దాటేసింది. 320 మేడం. డాక్టర్ ఏం చెప్పారో అప్పుడే మీరు మర్చిపోతే ఎలా? మిమ్మల్ని చాలా కేరింగ్ గా చూసుకోమన్నారు. అలాగే చూసుకుంటానని నేను డాక్టర్ గారి దగ్గర ప్రామిస్ కూడా చేసొచ్చాను. మరి నా టెన్షన్ అంతా మీ గురించే ఉంటుంది కదా మేడం. ఈ రోజు నుంచి, ఈ గంట నుంచి, ఈ క్షణం నుంచే నా టెన్షన్ అంతా మీ గురించే మేడం. నెమ్మదిగా నెమ్మదిగా నడవండి మేడం. జాగ్రత్త, చూసుకోండి. తులసి, నువ్వు నన్ను ఒక రోగిస్టిలా ట్రీట్ చేయటం ఏం బాలేదు. అయ్యో మేడం, అనారోగ్య సమస్యలు ఏమైనా వస్తే ఎవ్వరైనా ఇలాగే చూస్తారు. మీకొచ్చిన బీపీ షుగర్లకి మీరే కారణం మేడం. ఏంటి నేనా? అవును మరి. కావాలని ఒకరిని బాధ పెట్టడం, అతిగా ఆవేశపడ్డం, అతిగా ఆలోచించడం, అనుకున్నది జరగలేదని అతిగా కుమిలిపోవడం, ఇవన్నీ మనిషిని బాగా స్ట్రెస్ కి గురి చేస్తాయి. ఇలాంటి ఫ్రస్ట్రేషన్ లోంచి రకరకాల రోగాలు వస్తాయి మేడం. మీకు తెలియట్లేదు మేడం. ఇంకా ఆపుతావా? ఏదైనా ఒక టాపిక్ స్టార్ట్ చేస్తే నాన్ స్టాప్ గా మాట్లాడుతూనే ఉంటావు. అది నా బలహీనతని మీకు కూడా తెలుసు కదా మేడం. ఏం చేయమంటారు? అయినా మీ మంచి కోసమే కదా మేడం. పదండి, జాగ్రత్తగా చూసుకుని మెల్లిగా. ఒక్క నిమిషం, నా ఫోన్. అయ్యే మేడం మేడం, మీ ఫోన్ అక్కడ మర్చిపోయారు కదా, నేను తీసుకొస్తాను. మీరు ఇక్కడే ఉండండి, కదలొద్దు కదలొద్దు, నేను తీసుకొస్తాను. ఇక్కడే ఉండండి. ఈ ఝాన్సీ బుద్ధి మార్చుకోదుగా. మేడం, ఫోన్ తీసుకోండి. నేను కాల్ చేస్తే నందిని ఎంత బిజీగా ఉన్నా ఆన్సర్ చేస్తుంది, కానీ ఎప్పుడు కాల్ కట్ చేయదు. అంత ఇంపార్టెంట్ వర్క్ ఏంటో. కాసేపు ఆగి ట్రై చేద్దాం. ఎవరు మేడం? ఎవరైతే నీకెందుకు? ఝాన్సీయే చేస్తుంది. మా ఇంట్లో జరిగే సమాచారం అంతా న్యూస్ బులెటిన్స్ గా మార్చి మీకెప్పటికప్పుడు ఇన్ఫార్మ్ చేస్తూనే ఉంటుంది. కొద్ది రోజులు మీరు ఆ స్ట్రెస్ ను కూడా తీసుకోకుండా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి మేడం. లేదంటే బీపీ షుగర్ లెవెల్స్ ఎక్కువైపోతాయి. 3rd స్టేజ్కి వెళితే చాలా ప్రమాదంలో పడిపోతారు మేడం. తులసి, ఇంకా చాలా ఆపుతావా? ఉన్నమాట అంటే అంత ఉలికెందుకు మేడం మీకు? రోగం లేని శరీరం, చింత లేని మనసు, ఇవే నిజమైన ఆస్తులు. ఈ నిజం చాలా మంది తెలుసుకోవాలి మేడం. కళ్ళు తెరుచుకోవాలి. పదండి మేడం, లోపలికి పదండి. అయ్యో, మెల్లిగా మెల్లిగా మెల్లగా. మేడం మేడం మేడం, అయ్యో మేడం, అయ్యో మేడం, స్లోగా స్లోగా నడవండి. నిదానంగా నిదానంగా. తులసి, ఇరిటేట్ చేయకు. అయ్యో, మీకు షుగర్ బీపీ కూడా ఉంది. కొంచెం నిదానంగా. పదండి మేడం, స్లోగా స్లోగా. అయ్యో, ఎవరినైనా హెల్ప్ తీసుకోమంటారా? రండి రండి రండి. అయ్యో, చూసుకుని నడవండి. అయ్యో మేడం, స్టెప్స్ ఉన్నాయి. జాగ్రత్తగా నడవండి. జాగ్రత్తగా మేడం,
తులసి, నేను ఇక్కడ ఏం అమెజాన్ ఫారెస్ట్ లో నడవట్లేదు. నువ్వు మరీ అన్ని జాగ్రత్తలు చెప్పడానికి నన్ను మరీ అంత పేషెంట్ లా ట్రీట్ చేయకు. ఐఎమ్ ఓకే, నేను నడవగలను. నా చెయ్యొదులు. అయ్యో మేడం, నాకు చెయ్యందించే అలవాటు ఉంది కానీ వదిలేసే అలవాటు లేదు. మీరక్కడ సోఫాలో కూర్చుంటే అప్పుడు మీ మీద నాకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఒక 2 minutes మీరు రిలాక్స్ అయిన తర్వాత వెంటనే మీకు టాబ్లెట్స్ ఇవ్వాలి. పదండి 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 ప్లీజ్. మెల్లిగా మెల్లిగా మేడం, ఆవేశం తెచ్చుకోకండి. మీకు అసలే ఆరోగ్యం బాలేదు మేడం. మెల్లగా 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 కూర్చోండి మేడం. ఏం జరిగింది నందిని? అమ్మా నందిని, ఏమైందమ్మా? అక్క, ఏమైందక్క? ఏం కాలేదు సంజయ్, ఐఎమ్ ఆల్ రైట్. అయ్యయ్యో, ఏంటి మేడం ఇది? ఇంటి గుట్టును కాపాడితే మంచిదే గాని ఒంట్లో రోగాన్ని గుట్టుగా దాస్తే ఏం ప్రయోజనం ఉంటుంది? ఏం జరిగింది నందిని? మాకేం అర్థం కావట్లేదు. నేను తర్వాత చెప్తాను పిన్ని. మేడం, తర్వాత అయినా ఇప్పుడైనా చెప్పాల్సింది చెప్పక తప్పదు కదా మేడం. ఒకవేళ ఇది దాచుంచాలనే ప్రయత్నం చేసినా దాగే విషయం కాదు కదా. ఖచ్చితంగా దొరికిపోతారు. దొరికిపోయే అవకాశం ఉన్నప్పుడు దాచడం ఎందుకు మేడం? నేను చెప్తాను. ఈ తులసి నోరేం కాగదు. నా గురించి ఇప్పుడు అంతా వాకేస్తుంది. అయ్యో లక్ష్మి, సంజయ్ బాబుని కన్నా అమ్మ నాన్నగారు వాళ్ళ కూతురు, ఇదిగో తాయమ్మ, నీకు కూడా. అందరూ వినండి. ఇవాళ ఏం జరిగిందో తెలుసా? మీ నందిని గారు ఏదో పని మీద బయటికి వెళ్లారు. కారు దిగేసి అటు ఇటు వెళ్తున్నారు. ఉన్నట్టుండి కుప్పకూలిపోయారు. అయ్యో నందిని, నందిని, సరిగ్గా అదే టైంకి నేను అడ్డుగా రావడం, నందిని మేడంని చూడడం జరిగింది. వెంటనే మేడంని హాస్పిటల్కి తీసుకెళ్లి అడ్మిట్ చేశాను. ఏవేవో టెస్టులు చేయమన్నారు. ఏదో నీరసంతో కింద పడినందుకు నిమ్మరసం కలిపిస్తే చాలని నేననుకుంటే ఇన్ని టెస్టులు రాశారేంటని డాక్టర్ని నేను తిట్టుకున్నాను కూడా. కానీ వాళ్ళ టెస్టులు చేయడం మంచిదైంది. కాసేపటికే రిపోర్ట్స్ వచ్చాయి. మరి మా అక్కకేం ప్రాబ్లం లేదు కదా? ఎవ్రీథింగ్ నార్మల్ అన్నట్టుగానే రిపోర్ట్స్ వచ్చాయి కదా? రిపోర్ట్స్ లో నేను అలాంటి విషయమే వినుంటే 2 కేజీల స్వీట్ పట్టుకొచ్చి అందరి నోరు తీపి చేసేదాన్ని. కానీ 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 రిపోర్ట్స్ లో ఏమొచ్చిందో చెప్పు తులసమ్మ ముందు. నందిని మేడం కున్న హై బీపీ, షుగర్లు అన్నీ బయటపడ్డాయి. నందిని, అక్క, నందిని, నాకేం కాలేదు. ఐఎమ్ ఓకే. బీపీ ఏమో హై, షుగర్ లెవెల్ ఏమో ఇంకా హై. ఏంటమ్మా ఇది? నీకు బీపీ షుగర్ ఏంటి? అయ్యో అదేం లేదు. ఏంటక్క ఇది? ఐ కాంట్ బిలీవ్ దిస్ అక్క. మీరేంటి బాబు, నేను కూడా నమ్మలేదు. యాజ్ పర్ ఒక రీసెర్చ్, ఇండియాలో హైపర్ టెన్షన్, డయాబెటిస్ చాలా పెరుగుతున్నాయట. ఫుడ్ హ్యాబిట్స్ వల్ల, మానసిక ఒత్తిళ్ల వల్ల ఈ షుగర్లు, బీపీలు, కొలెస్ట్రాల్ అన్ని చిన్న వయసులోనే వచ్చేస్తున్నాయి. ఇంకా మీ అక్కకి రాకుండా ఎలా ఉంటాయి? మీ అక్కకేమో టెన్షన్ ఎక్కువ, కోపం ఎక్కువ, శత్రువులు ఎక్కువ, అన్నీ ఎక్కువే. కానీ ఒక్కసారి ఈ బీపీ షుగర్లు వచ్చాక వాటిని మనం కంట్రోల్లో పెట్టుకోవాల్సిందే. ఈ మనిషితో ఛాలెంజ్ చేయటం, ఇక్కడ పని మనిషిగా చేయాల్సిందే అని నేను కండిషన్ పెట్టడం నాదే తప్పేమో అన్నంతలా వాగుతుంది. నందిని మేడం,
ఏంటి నన్ను తిట్టుకుంటున్నారా? లేదు, నా గురించి నువ్వు ఎంత కేరింగ్ తీసుకుంటున్నావో చూస్తూ ఇక్కడ మురిసిపోతున్నాను. నా కేరింగ్ అటెన్షన్ అప్పుడే ఏం చూసారా మేడం? మేడం ఇదిగోండి కాఫీ. ఏమైంది మేడం? ఏమైందా? ఇది కాఫీయా కషాయమా? చేదుగా ఉందా మేడం? అవును, మొదట్లో అలాగే అనిపిస్తుంది. ఒక 2-3 రోజులు గడిస్తే అలవాటైపోతుంది మేడం. ఇలాంటి పచ్చాలు చాలానే ఉంటాయి.